హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏమైంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసులకి ఏమైంది? ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి పూర్తి మనసుతో ఆలోచించండి. రాజకీయ నాయకులపైనే కాదు, సామాన్యులపైన కూడా ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఎంత పౌరుషంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. విచక్షణారహితంగా రోడ్ల మీద కొడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, మాజీ లేదు, ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఏళ్ళు పెట్టి చూపించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకడైతే కష్టపడి కాకి చొక్కా వేసుకున్నాను, నువ్వెవడివి జగన్ అంటూ మాజీ సీఎంకే వార్నింగ్లు ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ వేరే లెవెల్కి చేరింది. దీన్ని క్లియర్ గా చెప్పాలంటే ఉశృంఖలంగా ప్రజలపైన విరుచుకోబడుతుంది. నాట్ ఓన్లీ ప్రజలు, అందరిపైన. ఈ విషయం నేను ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మనం కల్లారా చూసాం మొన్న తెనాలిలో విచక్షణారహితంగా రోడ్డు పైన ఎలా కొట్టాడు అనేసి. ఆ పోలీసులంతా ఒక వేటకొచ్చినట్టుగా వచ్చి వాళ్ళని పట్టుకొని అంతకుముందు ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కొట్టి, ఆ తర్వాత అప్పటికి కసి తీరక రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద అందరూ చూస్తుండగా కొడుతూ ఎంత విచక్షణారహితంగా, ఎంత రాక్షసంగా, ఎంత కక్కసంగా బిహేవ్ చేశారు అనేది అందరికీ తెలుసు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడ్రస్ చేశారు అక్కడికి వెళ్ళి. అదే విధంగా మాజీ డిఎస్సి చీఫ్ ఆయన కూడా దీనిపైన మాట్లాడారు. ఇది చాలా నిరంకుశం, ఇలా చేయకూడదు, ఇది తప్పు అనేసి. తెనాల్లో పోలీసులు చేసినటువంటి అతి, దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. చట్టవిరుద్ధమైన పనులు, రోడ్ల మీద ప్రజల్ని లాఠీలతో పెట్టి కొట్టి ఆ వీడియోను బయటకు పంపించి అదేదో హీరోయిజం అనుకుంటే అది తప్పు. పోలీసుల దగ్గర దర్యాప్తు చేయడానికి, తప్పు చేసిన వాళ్ళు శిక్షించడానికి కావలసినంత హంగు, కావలసినంత చట్టాలు, కావలసినంత సరంజామం వాళ్ళకు ఉంది. ప్రొఫెషనల్ గా పనిచేయడం రాకపోతే మానుకుని కూర్చోవాలి, అంతే తప్ప అన్ప్రొఫెషనల్ గా ఇట్లా రోడ్ల మీద వీడియోలు తీసి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణం కలుగజేయడం మంచిది కాదు. దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. అలా పోలీసు వ్యవస్థలు విచ్చల విడిగా ఇది అచ్చోసి వదిలేసిన ఏదో అంటే రాంబోతుల్లాగా ప్రజల మీద పడి విశృంఖలంగా వాళ్ళ సత్తాను చాటుకుంటూ వెళ్తారు. కానీ ఇక్కడ విషయం ఒకటి ఏంటంటే, కోర్టులు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాయి అంటే, ఏముందులే పోలీసులకి ఇది కామన్ అని తీసుకుంటుందా, అయితే రాజ్యాంగబద్ధంగా ఇలా చేయటం తప్పని ఆలోచించి వారికి శిక్షకు సన్నద్ధం అవుతుందా అనేది నాకు అర్థం కావట్లేదు. అంతేకాదు, ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న చిదిరి అప్పలరాజు మాజీ ఎంపీ, ఆయన కూడా ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, చిదిరి అప్పలరాజు. అతన్ని ఒక పోలీసు ఏమని తిట్టాడు వాగ్వివాదంలో, ఏషాలు దెన్ గో తున్నాడు. అసలు అంత ధైర్యం ఏంటి? అక్కడ జరిగిన గొడవ వేరు. ఒక టీడీపీ కార్యకర్తలకు మహిళ కట్టుకున్నటువంటి షెడ్డును కూల్చేయడానికి వస్తే దాన్ని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా తీసుకోకపోగా చివరికి ఆ మహిళను వాళ్ళ భర్తని హింసిస్తుంటే లోకల్ గా ఉన్నటువంటి నాయకుడిగా ఆయన వచ్చి ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తే అతన్ని వేషాలు దెంగ్ అంటాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? మీరు గొడవలు పడద్దు, మీరు గొడవలు పడద్దు, చూశారు కదా, ఇది ఎంత బలుపుతో కూడిన విషయమో ప్రజలందరికీ తెలియాలి. ఎందుకంటే ఎవరినైనా కూడా విచక్షణ రహితంగా బూతులు తిట్టాకు ఎవరికీ లేదు, అది పోలీస్ అయినా కూడా. అండ్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే, నిన్నటికి నిన్న అంబటి రాంబాబు ఎంత సీరియస్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది అక్కడ. ఒక పోలీసు ఓవర్ యాక్షన్ ఎంత చేశాడు. ఆయన లోకేష్ గారికి బంధువు అంట. అంత దారుణంగా
ఎలా బిహేవ్ చేస్తున్నారు పోలీసులు అనేది ఎవ్వరికీ అర్థం కాదు. ముఖ్యంగా ఈయన సిఐ గంగా వెంకటేశ్వర్లు అంబటి రాంబాబుతో వాగ్వివాదం దిగి ఏలు పెట్టి చూపించి అసలు రోడ్డు మీద వెళ్ళి శాంతియుతంగా నిరసన చేసుకునే వాళ్ళని ఆపటమే తప్పు, అటువంటి వాళ్ళని ఆపుతా 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 ఏం చేసుకుంటావు చేసుకోని మాట్లాడారు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. చూశారు కదా, ఇది కేవలం రాజకీయ నాయకులను మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గతంలో ఒక ఎస్ఐ ఇలాగే మాట్లాడటం జరిగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే పోలీసులు మామూలుగా లేరు. మనకు ఇంకొక విషయానికి చూస్తే జెంట్స్ కి మాత్రం ఎలా జరుగుతుందంటే కాదు, లేడీస్ ని కూడా వాళ్ళు చాలా చాలా క్రూరంగానే ట్రీట్ చేస్తున్నారు. విడుదల రజని ఒకసారి ఆలోచించండి. విడుదల రజనీ గారితో సిఐ చేసినటువంటి రోడ్డు మీద వీరంగం అంతా ఇంత కాదు. తన కారులోకి అక్రమంగా చొరపడి ఆవిడని విచక్షణ రహితంగా తాకుతూ లాగి పక్కకి విసిరేసి అసలు ఎంత దారుణంగా బిహేవ్ చేశాడు ఆ సిఐ, ఎంత దారుణంగా బిహేవ్ చేశాడు. అసలు రాజకీయ నాయకులంటే వాళ్ళకి వాల్యూ లేదు, పక్కన పెట్టేది. సామాన్య ప్రజలంటే వాల్యూ లేదు, పక్కన పెట్టేసాడు. కానీ రాజ్యాంగం అన్నా కూడా వాళ్ళకి వాల్యూ లేదా అంటే ఎస్ లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా రోడ్ల మీద కొడతాలు, బూతులు మాట్లాడటాలు, వేలు చెప్పి పెట్టి బెదిరించటాలు, ఇవన్నీ ఏంటి? ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు? అంటే పోలీసులు అంటే ఇప్పుడు సర్వం వాళ్ళే అయిపోయారా? ఎందుకు అయిపోతారు? ఎలా అయిపోతారు? నిన్న తెనాల్లో ఎవరైతే సిఐలు రోడ్డు మీద కొట్టారో వారే ఒక స్వర్ణకారుడి మరణానికి కారణమయ్యి అతని బాడీని గుట్టు చప్పుడు కాకుండా మహారాష్ట్ర పంపించేశారట. ఎంత ఘోరం ఇది! చెయ్యిని దొంగతనాన్ని తనపైన మోపి విచక్షణారహితంగా కొడితే ఆ అవమాన భారాన్ని భరించలేక ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడుతూ ఈ బాధని నేను తీసుకోలేకపోతున్నాను, ఈ తప్పు నేను చేయలేదని మెసేజ్ పెట్టి చనిపోవడం జరిగింది. దీనికి ఎవరు కారణం? తనయాల్లో ఎవరైతే పిల్లల్ని రోడ్డు మీద కొట్టారో వాళ్ళే కారణం. నిజం చెప్పండి, ఇంత దారుణంగా ఉందా పరిస్థితులు? అంటే పోలీసులు ఏం చేసినా ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? రాజకీయ నాయకులు చూస్తూ ఊరుకోవాలా? అంటే వెనక అధికారులు ఎంత పుష్టిస్తున్నారు, వీళ్ళు ఎంత పుష్టిస్తున్నారు. గతి తప్పిన రాజకీయాలు, మతి తప్పిన విధానాలు, అబద్ధపు ప్రచారాలు, అసత్య ఆరోపణలు, అక్రమ అరెస్టులు, ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వంలో జరగంది ఏతుంది చెప్పండి? సంక్షేమానికి మీసమెత్త రూపాయి ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. అటువంటిది సొంత హెలికాప్టర్లకి 172 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 3 నెలల్లో ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే సమయానికి 3 నెలలకి 19.35 కోట్ల రూపాయలు ఓన్లీ హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లో తిరగడం కోసం డబ్బులు ఖర్చు పెట్టారు. 2 లక్షల కోట్లు తీసుకొచ్చి అమరావతి అంటున్నారు, కానీ అమరావతిలో కూడా అంత డబ్బు పెడతలేదు. మొత్తానికి డబ్బంతా ఏమవుతుంది? ప్రజలు కూడా ప్రశ్నించాలి. సంక్షేమం లేదు, అమ్మఒడి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, రైతు బంధు లేదు. అసలు నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమీ లేదు. చివరికి జిఎస్టీ కూడా నేల చూపులు చూస్తూ మైనస్లో కొట్టుబిట్టావు. అయినా కూడా మనకి సిగ్గు రాదు. మనం ఇప్పటికీ ప్రగల్భాలు పలకటం మానట్లేదు. ఏమన్నంటే నేను మీ ఇంట్లో కూర్చొని సంపాదించుకోవడం నేర్పిస్తా, ఉచిత కరెంట్ ఇస్తా, అన్ని అసత్యాలే. 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నోట ఇన్ని అసత్యాలు వస్తున్నాయంటే రేపొద్దున ప్రజలు ఆయన గురించి పిల్లలకి చెప్పాలంటే ఒకటే చెప్తారు, వెన్నుపోటుదారుడు, మోసకారి, అటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడూ కూడా సమర్థించకండి. అవునా కదా? అదే జరుగుతుంది, చూస్తూ ఉండండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.